హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు లెమన్ రైస్ చేసుకోవాలి అనుకుంటే, లేదు అంటే కర్రీస్ ఏం లేనప్పుడు, కూరలు ఏం లేనప్పుడు, అలాంటప్పుడు ఇలా కలిపేసుకొని తినేయచ్చు. ఆ విధంగా చేసి చూపిస్తా గ్రేవీ. ముందుగా లెమన్స్ అన్నీ కట్ చేసి రసం అయితే పిండేసి పక్కన పెట్టేసుకున్నా. తర్వాత స్టవ్ మీద అయితే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోండి. పసుపు, కొంచెం ఉప్పు, ఈ విధంగా బ్రౌన్ వచ్చే వరకు వేయించేసుకోండి. వేయించి స్టవ్ అయితే ఆపేసేయండి. కంప్లీట్గా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని అయితే యాడ్ చేయండి. వాటర్ అలా పోయకండి, పోస్తే చెడిపోతుంది. మనం స్టోర్ అయితే ఉండదు. స్టోర్ చేసుకోవాలి అంటే వాటర్ తగలకుండా పెట్టేసుకోండి. ఆవాలు, మెంతులు కలిపి గ్రైండ్ చేసిన పొడి వేసాను, వేయించి పొడి చేసినది. ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకోండి. బయట ఉన్న చెడిపోదు. లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 1-2 months వరకైనా నిల్వ ఉంటుంది. అప్పటికప్పుడు ఇలా కూరలు లేకపోయినా, లేదు అంటే మార్నింగ్ లంచ్ బాక్స్కైనా ఈజీగా అయిపోతుంది. లెమన్స్ ఎక్కువ ఉన్నప్పుడు అలా చేసి పెట్టేసుకుంటే టైం సేవ్ అవుతుంది. మనకు లెమన్స్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు వీడియో నచ్చిందా?